ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామనే సంకల్పానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలు మద్దతుగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలు, అభివృద్ధికి ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబెడతామన్నారు. యువత, ఉద్యోగులు అండగా ఉంటే అనుకున్నవన్నీ సాధిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరులను నివాళులు అర్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని మాజీ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. అమెరికాలోని టెక్సాస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, తల్లి నుంచి వేరైన బిడ్డ ఏనాడైనా తల్లి ఒడిలోకి చేరతాడని, 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లలో మెజార్టీ సాధిస్తామని స్పష్టం చేశారు. మళ్లీ రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని కూడా పలకలేని దుస్థితిలో ఉండడం అత్యంత దారుణమని, ఇది తెలంగాణ ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది అమరవీరులకు జరుగుతున్న అన్యాయంగానే భావిస్తున్నామని ఆమె అన్నారు. తెలంగాణ జాగృతి కార్యక్రమంలో జాతీయ జెండాగా జాగృతి జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎవరూ గోతులు తీయాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. వాళ్ల గోతులు వాళ్లే తీసుకుంటారని, 3 ఏళ్ల తర్వాత సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి త్వరలోనే మన రాజ్యం వస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేళ ఉద్యమకారులకు నగదు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, రచయితలకు ₹1 కోటి పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా గద్దర్ సతీమణి విమలకు ₹1 కోటి చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. బెంగాల్లో నార్త్ కొరియా తరహా నియంతృత్వం తలపిస్తోందని బీజేపీ ఎంపీ కంగనా రానౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శర్మిష్ఠా పనోలి అరెస్టును తీవ్రంగా ఖండించిన కంగనా వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ అమ్మాయికి ఇలాంటి నిర్బంధం ఎదురు కాకూడదని కంగనా వ్యాఖ్యానించారు. తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో నిందితుడు జ్ఞానశేఖర్ను చెన్నైలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. మొత్తం 11 అభియోగాల్లోనూ దోషిగా తేలడంతో అతడికి 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 90,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ద్వారా నేరం నిరూపితమైందని తన తీర్పులో పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి దాటుతున్న వీడియోను కేంద్ర మంత్రి, అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు పంచుకున్నారు. ఈ దృశ్యం స్థానికుల దయనీయ స్థితిని, వారి తెగువను కళ్లకు కట్టింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్నాయి. ఏకంగా 1.46 ట్రిలియన్లకు చేరుకున్నట్లు ఇది 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా 15% పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే
రికార్డు స్థాయిలో గరిష్టానికి చేరుకున్నాయని వెల్లడించారు. ఎగుమతులు దాదాపు 14% పెరిగాయని వివరించారు. భారత్ పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేయడంతో ఆ దేశం నీటి కరువు ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని జీలం నదిపై ఉన్న మంగ్లా, సింధు నదిపై ఉన్న తర్బేలా డ్యాంలలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో ఖరీఫ్ సాగు ప్రమాదంలో పడినట్లయింది. ఈ 2 డ్యాములు పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్లలో వ్యవసాయానికి, జల విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకం కావడంతో సమీప కాలంలోనే పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో పంజాబ్ టీం ఫైనల్కు చేరింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 3 వేర్వేరు జట్లకు కెప్టెన్గా ఉండి ఆయా జట్లను ఫైనల్కు చేర్చిన ఏకైక ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, 2025లో పంజాబ్ కింగ్స్ను టైటిల్ పోరుకు తీసుకొచ్చాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న T20 ప్రపంచ కప్ను గెలవడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా 2 సార్లు వన్డే ప్రపంచ కప్ గెలవడంతో మాక్స్వెల్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. మొత్తం 149 వన్డే మ్యాచ్లు ఆడిన మాక్స్వెల్ 126.7 స్ట్రైక్ రేటుతో 3,999 పరుగులు సాధించాడు. హీరో నారా రోహిత్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. చాలా కాలం తర్వాత భైరవన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఈ సినిమా సక్సెస్ మీట్లో తన పెళ్లి గురించి చెప్పారు. హీరోయిన్ సిరితో తన పెళ్లి అక్టోబర్లో జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. నారా రోహిత్, సిరి కొంతకాలంగా ప్రేమలో ఉండగా వీరిద్దరి నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. అయితే ఇటీవల నారా రోహిత్ తండ్రి మరణంతో పెళ్లి వాయిదా పడింది.